వేరే ఆలోచన లేదు. మీరు రాసుకోండి. జూన్ 4 నాడు రిజల్ట్ వచ్చినప్పుడు అడగండి. నిజామాబాద్ గన్ షాట్ నాది నిజామాబాదే. నేను ఓటేసిన అంటే మా ఊర్లో మైలారంలో. అక్కడ కూడా మా విలేజ్లో కూడా ఒకప్పుడు బీజేపీ పెద్దగా లేదు. మా సొంత ఊర్లో పడితే బీఆర్ఎస్కి ఎక్కువ పడేది, తర్వాత కాంగ్రెస్కి పడేది. అసెంబ్లీ ఎలక్షన్లో కూడా వాళ్ళిద్దరి మధ్యలో పోటీ. కానీ ఈసారి తెలియని వాళ్ళు కూడా పల్లెటూళ్ళలో ఉపాధి పనికి పోయేటోళ్ళు, అమ్మలు అక్కలు చదువు రాని వాళ్ళు కూడా అందరు పువ్వు అంటారు కదా, అందరు మోడీ అంటారు కదా. ఈ రెండు తప్ప ఇంకా వేరే తినబల్లే. దాని తర్వాత నేను ఓటేసినాక పక్కకు సంజీవ్ అని ఉంటున్నాడు నా ఫ్రెండు, మోతేకి తీసుకెళ్ళాడు. అటు సైడ్ పోయినాం, వేల్పూర్ పోయినాం. అట్లా ఒక 10-20 ఊర్లు ఉట్టేస్తే ప్రతి 10 మందిలో 6-7 ఊరు మోడీ పువ్వు అంటారు. సో 3 కరీంనగర్ ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలుస్తాడు. ఆదిలాబాద్ నిజామాబాద్ కంటే కూడా కరీంనగర్లో బండి సంజయ్కి ఎక్కువ మెజారిటీ. బాగా పోటీ ఇచ్చిన వినోద్ కుమార్ అని వార్తలు వచ్చినాయి. అంటూ స్టార్టింగ్లో వినోద్ కుమార్ ఉండే, తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే కాబట్టి వాళ్ళకు కూడా ప్లస్ ఉండే. కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఇవ్వడం లేట్ చేయడం, ఆ రాజేందర్ రావును ఇంకా లేట్ చేయడం అని తిరగడానికి కూడా 10-15 రోజులు కూడా సరిపోలే. అసలు అటు సైడ్ ఎవడు ఫోకస్ చేసినట్టు కూడా అనిపించలే కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళీ ఈ క్యాండిడేట్ కూడా పెద్దగా ఇక్కడ పోరాటం చేసి కొట్లాడింది లేదు. తర్వాత రాహుల్ గాంధీది మోడీది చూసుకున్నప్పుడు అసలు రాహుల్ గాంధీ పేరు చాలా తక్కువ మంది చెప్తున్నారు. 100లో ఒక 10-20 మంది చెప్తున్నారు. ఇవన్నీ మైనస్. ఇక వినోద్ రావు అంటావా, వీళ్ళు స్టార్టింగ్లో ఉరికినంత తర్వాత ఉరకలే. ఈ కవితను అరెస్ట్ చేయడం కూడా వినోద్ రావు మీద ఇంపాక్ట్ పడ్డది. మళ్ళీ వీళ్ళు కేసీఆర్ కూడా వీళ్ళు ఓవర్ యాక్షన్ చేయడము, ఈయన బజ్జీలు తినడం, కేసీఆర్ ఏదో ఇందల వైకాడ అక్కడ ఇక్కడ కలిసి ఎప్పుడు లేని విధంగా బజ్జీ తినడం అంటే యాక్టింగ్ అనిపిస్తుంది. అంటే ఇది సినిమాలో యాక్టింగ్ చేస్తుండే కేసీఆర్ అనేది బాగా వెళ్ళిపోయింది. అంటే ఈ వ్యతిరేకత బండి సంజయ్కి ప్లస్ అయింది. ఒకటి ఆయన ప్రజా సంగ్రామ యాత్ర చేయడం, ఒక 1 month 2 months నుంచి ముందుగా అన్ని ఊర్లు తిరగడము, ఇవన్నీ కూడా ఆయన మీద ఆల్రెడీ కొంత సింపతి ఉంది. మొన్న ఎమ్మెల్యే కూడా ఓడిపోయాడు. ఆయన ఆల్రెడీ కష్టపడడానికి ఉంది. ఇక మోడీ వేవ్ ఆ రెండు కలిపి హిందుత్వం అనేది ఇంకా కరీంనగర్లో ఒక పీక్స్లో ఉంది. కాబట్టి అట్లా అవి 3 గన్ షాట్. సికింద్రాబాద్లో కూడా ఫస్ట్ వ్యతిరేకత ఉండే, ఎవరి మీద వ్యతిరేకత ఉండే, అందుబాటులో ఉండడానికి కొంత కిషన్ రెడ్డి అన్న మీద ఉండే. అయినప్పుడు కూడా మేము పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా నిజంగానే వ్యతిరేకత ఉందా, కేటీఆర్ అంటే ఓన్లీ కురుకురనే వంచిండు, ఆయన ఏం చేయలేదని అంటే మేము వెళ్తూ ఉంటుంటే అసలు కరోనా టైంలో 12 సార్లు గాంధీ హాస్పిటల్ని విజిట్ చేసిన ఏకైక నాయకుడు తెలంగాణలో కిషన్ రెడ్డి గారు అనే విషయం తెలిసింది. అది మన పిఎంఆర్ టీవీ ద్వారా చెప్పినాం. ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టించిండు. అంటే ఎంతోమందికి అనేది మా ద్వారా